బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ రాజకీయం థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే విజయ్ వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా ప్రతిపక్షాలు కాదు, తనతో పాటుగా మద్దతుగా నిలిచినటువంటి పార్టీలే తనను విభేదిస్తున్నాయి. విజయ్కి మద్దతిచ్చినటువంటి పార్టీలు ఇప్పుడు ఆయనకి తలనొప్పిగా మారాయి. నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర గీతాన్ని అవమానించారంటూ వామపక్షాలు వీసీకి నేతలు ఆగ్రహం వెలగెక్కారు. చివరిగా గీత ఆలాపనని జరిపించడం అనేది తప్పుపడుతూ ప్రభుత్వం నుంచి వివరణ కోరారు వీసీకే అండ్ వామపక్ష పార్టీలు. అయితే ఈ వివాదం పైన మంత్రి అదవర్జున్ కూడా రియాక్ట్ అయ్యారు. తమకు అలాంటి ఉద్దేశం లేదని, రాష్ట్ర గీతం 3వ స్థానంలో ఆలపించడం సరికాదని అంగీకరిస్తూ అధికారుల నుంచి దాని వివరణ కోరుతామని చెప్పి అదవర్జున్ చెప్పుకొచ్చారు. మొదటి రోజే విజయ్పై ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ విరుచుకుపడ్డారు. మొదటి ప్రసంగంలోనే డబ్బు లేదని చెప్పడం కరెక్ట్ కాదని, మీకు ఓటేసిన ప్రజలను మోసం చేయకండి అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు స్టాలిన్. ఒకవైపు ప్రతిపక్షాల నుంచి వార్నింగ్, మరోవైపు మిత్రపక్షాల నుంచే ఆయనకి ఏంటి ఇది తప్పు అని చెప్పి వేలెత్తి చూపే విధంగా పరిస్థితి మారిపోయింది. సో డైరెక్ట్గా ఆయన ఏమన్నారంటే, మీరు ఇది తప్పు అని చెప్పేటువంటి మాటని కమ్యూనిస్టులు వీసీకే లేవనెత్తడంతో అటు టీవీకే పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అదవర్జున్ కూడా ఎస్ మేము తప్పు చేశాం, కానీ మాకు అలాంటి ఉద్దేశం లేదు, మేము ఒకసారి దీని విషయం పైన అధికారుల నుంచి వివరణ అడిగి తెలుసుకుంటామని కూడా ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. బట్ ఏదేమైనా మొదటి రోజే అటు ప్రతిపక్షం నుంచి కౌంటర్ రావడం, స్వీట్ వార్నింగ్ ఇవ్వడం, ఇంకోవైపు ఇటు మిత్రపక్షాల నుంచి కూడా మీరు తప్పు చేశారంటే వేలెత్తు చూపడం, రెండు కూడా తలనొప్పిగా మారాయి. రాజకీయంగా తమిళనాడు రాజకీయం సినిమా థ్రిల్లర్ని తలపిస్తోంది. సో విజయ్ మొదటి రోజు ప్రసంగంలో తను మాట్లాడుతున్న దాంట్లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులయ్యాయి. నేను రాత్రి చేయడానికి మీకు ఇచ్చిన పనులని, మీకు ఇచ్చేటువంటి మాటల్ని నేను రాత్రి చేయడానికి దేవదూతని కాదు, నాకు సాధ్యమైనంతే చేస్తా అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇంకోవైపు ఎవరిని కరప్షన్ చేయనివ్వను, నేను కూడా కరప్షన్ చేయను, ఎట్టి పరిస్థితులు అది కుదరదు అంటూ విజయ్ చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా చేయాలని ఆలోచన ఉన్నా ఇక్కడే వదిలేయండి అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. అయితే ఇక్కడ డబ్బు లేదు అని చెప్పి మొదటి రోజు ఆయన పథకాల అమలు చేయడాన్ని తప్పించుకుంటున్నారు అనేది స్టాలిన్ వర్షన్. స్టాలిన్ ఏమన్నారంటే, నిజంగా నువ్వు చేయాలని ఆలోచన ఉంటే ఎలాగైనా చేయగలుగుతావు, కానీ ముందుగానే డబ్బు లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి తప్పుడు కూతలు కుయ్యకు విజయ్ అంటూ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు స్టాలిన్. ఒకసారి విజయ్ తన ప్రసంగంలో ఏం మాట్లాడుకొచ్చారో ఒకసారి చూద్దాం. பெண்கள் பாதுகாப்பு ரொம்ப ஸ்ட்ரிக்டா வச்சிருப்பேன். போதைப் பொருள் கலாச்சாரம் அதை கண்ட்ரோல் பண்றதுக்கு என்னென்ன ஸ்டெப்ஸ் எடுக்கணும், என்னென்ன முயற்சிகள் எடுக்கணும், இன்னிலிருந்து அதை நான் எடுப்பேன். நம்ம பசங்களை அதுல இருந்து காப்பாற்ற வேண்டியது நம்ம அரசனுடைய பொறுப்பு. அதே மாதிரி சட்டம் ஒழுங்கு எல்லாருக்குமான பாதுகாப்பை நான் உறுதிப்படுத்துவேன். என்ன அவமானப்படுத்துறவங்களாகவே இருந்தாலும், என்னை கஷ்டப்படுத்தினவங்களாகவே இருந்தாலும், அவங்களும் என் மக்கள் தானே. நண்பர்களாக இருந்தாலும் எதிரிகளாக இருந்தாலும் 8 கோடி மக்களும் என் மக்கள் தானே. அது மாதிரி இந்த அடிப்படை விஷயங்கள், கல்வி, ரேஷன், மருத்துவம், குடிநீர், சாலை வசதி, பஸ் வசதி, இந்த மாதிரி விஷயங்கள்ல தான் என்னுடைய முதல் கவனம் செலுத்தணும்னு எனக்கு தோணுது. நான் முன்னாடியே சொன்ன மாதிரி மக்கள் பணத்துல இருந்து ஒரு பைசா கூட நான் தொட மாட்டேன். எனக்கு அது அவசியமும் இல்லை. அது உங்களுக்கு நல்லாவே தெரியும். இந்த விஜய் தப்பு பண்ண மாட்டான், தப்பு பண்ணவும் விட மாட்டான். அது யாராக இருந்தாலும் சரி, என்னோட கவர்மெண்ட்ல என் கூடவே இருக்கிறவங்களாகவும் சரி, விட மாட்டான். சப்போஸ் யாருக்காவது அப்படி ஒரு எண்ணம் மனசுல இருந்துச்சுன்னா, நம்ம ஜெயிச்சுட்டோம், ஒரு ஆட்டம் ஆடி பார்க்கலாம் அப்படின்ற எண்ணம் யாருக்காவது இருந்துச்சுன்னா இப்பவே இந்த நிமிஷமே அதை எரேஸ் பண்ணிருங்க. இங்க ஒரே சென்டர் தான், என் தலைமையில் உண்டான சென்டர். இந்த பக்கம் ஒரு சென்டர், இந்த பக்கம் ஒரு பவர் சென்டர், அங்க ஒரு பவர் சென்టర్. రైట్, నేను తప్పు చేయను, ఎవరిని చేయనివ్వను. ఎట్టి పరిస్థితుల్లో మీ మనలో గనక, మీ మనసులో గనక ఆలోచన ఉంటే, కరప్షన్ చేయాలని ఆలోచన ఉంటే ఈ క్షణమే ఇక్కడనే వాటిని వదిలేయండి. లేదు నా వాళ్ళైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టని వార్నింగ్ ఇస్తున్నారు. విద్య, వైద్యం, రేషన్ ఇవి చాలా కీలకమైనవి, తాగునీళ్ళు కూడా చాలా కీలకమైనవి, అన్ని కూడా నెరవేరుస్తానని చెప్పి హామీ ఇస్తూనే ఆయన
ఒక మాట మాట్లాడుకొచ్చారు. ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది, ప్రభుత్వం దివాలా తీయబోతోంది, ప్రభుత్వం గతంలో దివాలా తీసిందని మాట్లాడుకొచ్చారు ఆయన. దీనికి స్టాలిన్ కౌంటర్ ఏంటంటే, డోంట్ స్టార్ట్ సేయింగ్ రైట్ అవే దట్ ద గవర్నమెంట్ హ్యాస్ నో మనీ, ఇట్ డస్ హ్యావ్ ఇట్. వాట్స్ ద నీడెడ్ ఈజ్ ద విల్ టు గివ్ ఇట్ టు ద పీపుల్ అండ్ ద ఎబిలిటీ టు గవర్న్. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడే డబ్బులన్నీ అయిపోయాయని చెప్పి కారు కూతలు కూయకు. డబ్బులు ఉన్నాయి, కానీ కేవలం అది ఇచ్చే ఉద్దేశం ఉండాలంతే. ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ప్రభుత్వాన్ని నడపాలంటే విధానం తెలియాలి అంతే అన్నట్టుగా స్టాలిన్ కామెంట్ చేశారు. ఇట్స్ నాట్ ఓన్లీ దాట్, ఫర్ 5 years we have implemented countless welfare schemes for the people despite grappling with numerous issues like floods as well as the neglect from the union government BJP. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా, ఫ్లడ్స్ వచ్చినా, ఒక మహమ్మారి ప్రభుత్వాన్ని మొత్తాన్ని కుదేలు చేసినా మేము ప్రభుత్వాన్ని నడిపించాం, ప్రభుత్వాన్ని విజయ తీరాల వైపు నడిపించాం, ప్రజలకి ఏ మాత్రం తగ్గకుండా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాం. కానీ ఇప్పుడే చేతగాని మాటలు మాట్లాడుతున్నాం అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీగా ఆయన కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారని ట్విట్టర్లో ఆయన విజయ్ స్పీచ్కి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇటు మీరు చేసేది తప్పు అని లేవనెత్తుతూ వేలెత్తి చూపడంతో మేము ఈ విషయంపైన అధికారుల నుంచి వివరణ కోరుతామన్నట్టుగా ఆయన సమాధానం ఇచ్చారు అదవ్ అర్జున్. అయితే ఏదేమైనా మెడ మీద కత్తిలాగా ఎప్పటికీ విజయ్ కొంత మిత్రపక్షాలతో కానీ ప్రతిపక్షాలతో కానీ లీడ్ చేయాల్సిందే. సో 6 నెలలు సమయం